భారత్ను దారుణంగా మోసం చేసిన టర్కీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఎన్నో డ్రోన్స్ని ఇండియా సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసింది. ఆ శకలాలను ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ పరిశీలించగా అవన్నీ టర్కీకి చెందిన డ్రోన్స్గా గుర్తించారు. 2023 టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ పేరిట అప్పుడు ఆపద సమయంలో ఇండియా మానవత్వాన్ని చూపించింది. కానీ టర్కీ మాత్రం ఇండియాని కాదంటూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది. 2024లో దాదాపు 3 లక్షల మంది ఇండియన్ టూరిస్టులు టర్కీని విజిట్ చేసి సుమారు 2,700 కోట్ల రెవెన్యూను టర్కీకి జనరేట్ చేశారు. అయితే టర్కీ చేసిన మోసానికి ఇప్పుడు ట్రావెల్, ఫుడ్, ప్రొడక్ట్స్ ఇలా ప్రతిదీ నిషేధించాలి అంటున్నారు. ప్రస్తుతం ఇండియన్స్ టర్కీ ఆల్టర్నేటివ్గా వేరే దేశాలకు వెళ్తున్నారు. ఈజీ మై ట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, ఇక్స్కో వంటి ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ టర్కీకి సంబంధించిన బుకింగ్స్ అన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.